హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి ఈరోజు మా తోటలో ఉన్న సపోటా చెట్టు చూద్దామండి. సపోటా చెట్టు ఉందండి మాకు, మా ఇంటి పక్కనే ఉందండి. అది చాలా పెద్ద చెట్టు అండి. అయితే చాలా బాగా కాస్తుందండి సపోటా చెట్టు అయితే కనుక. చాలా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. అదిగో చూడండి, చాలా బాగా మేము హార్వెస్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఇది ఎనీ టైం ఇంకెప్పుడు కూడా ఉంటానే ఉంటాయండి కాయలు. ఆ టైం ఈ టైం అని ఉండదు. ఇంకా అలాగొచ్చి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒక నెల 2 నెలలు ఆగేసరికి మళ్ళీ చిన్నవన్నీ మళ్ళీ పూత పిండి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి మళ్ళీ కాస్తూనే ఉంటుందండి. చెట్టు అయితే మాత్రం చాలా మంచిదండి. అంకుల్ గారు వెళ్ళి పైన కోస్తున్నారు. అదిగో చూసారా కాయ, పెద్ద సైజ్ అండి కాయ అయితేనే. పెద్ద సపోటా ఇది, కానీ చాలా తీయగా ఉంటుందండి. అదిగో వాటర్లో వేస్తున్నామండి. ఎందుకంటే పాలు మనకు కోసినప్పుడు, సపోటాకాయ కోసినప్పుడు అండి పాలు వాటికి అంటుకుంటే కనుక కుళ్ళిపోతాయండి. అందుకని పాలు అంటుకోకుండా మనం వాటర్ పెట్టుకునండి కోసిన వెంటనే మనం వాటర్లో వేసేసుకోవాలండి. వాటర్లో వేసేసుకున్న కొంచెం సేపటికి ఇంక వాటర్ అది ఇంకా కారటం ఆగిపోతుందండి ముచ్చుకు నుంచి. అప్పుడు తర్వాత మనం అదే నీళ్లు శుభ్రంగా కడిగేసుకుని తీసి ఆరబెట్టుకోవాలండి. ఇదిగోనండి పైకి తాడు కట్టి బకెట్ పైనుంచి కోస్తున్నారండి అంకుల్ గారు. నేనేమో అందిపుచ్చుకుంటున్నాను అనమాట. చూసారా కాయలు ఎంత బాగున్నాయని. నేనండి చాలా బాగున్నాయి కదండి కాయలు. ఇంకో గుత్తులు గుత్తులు కిందండి అన్నీ, చెట్టు అంతా కూడా చాలా బాగా కాస్తుందండి. గుత్తులు గుత్తులు అండి మొత్తం అన్నీ, ఎక్కడికక్కడ గుత్తుల కింద ఉంటుంది. కానీ చాలా బాగా హార్వెస్ట్ చేసుకుంటామన్నమాట ఎప్పుడు కూడా. మేము ఊరెళ్ళి వచ్చేసరికి మొత్తం కోసేసామండి. తర్వాత మళ్ళీ వచ్చేసినాయి అన్నమాట. ఇదిగో ఇది చూసారా, ఊరెళ్ళి వచ్చిన మూల కింద అంతా కూడా చెత్త అండి. మొత్తం ఆకులని రాల్చే టైం కదండి, ఆకులు రాల్చేసండి. అదిగో చెట్లు ఉన్నాయండి మాకు పక్కనే. ఎంత ఆకండి కింద ఎంత ఎత్తు వచ్చేసిందో చూసారా. అవన్నీ మళ్ళీ మేము కంపోస్ట్ చేస్తామండి. కంపోస్ట్ బిన్ ఉంది కదండి మనకి, ఆ కంపోస్ట్ బిన్లో పెద్ద దాంట్లో మొత్తం అంతా ఎత్తేసండి వేసేస్తామండి. వేసేస్తే లీఫ్ కంపోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. కోస్తున్నారండి పైనుంచి. అయితే దీనికంటూ చెట్టుకి మేము ఏమీ ఇవ్వండి, పెద్ద చెట్టు అయిపోయిన మూల అన్నిటితోటి అన్ని మొక్కలతో పాటు వేసినప్పుడే కొంచెం ఏదన్నా పేడెరువు అని కొంచెం వర్మి కంపోస్టు అన్నిటితో పాటు వేసినప్పుడు కొంచెం కొంచెం వేస్తూ ఉంటాము. వేస్తే బాగా కొంచెం టైట్ అవుతాయనండి. చెట్టు పెద్దదైపోయిన మూల ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అలాగే కాస్తాయి. కానీ ఒకటండి, ఎప్పుడు కూడా నీళ్లు మాత్రం ఫుల్గా పెడతామండి బాగా. అదిగో చూసారా, చిన్న పిందులు చిన్నవి, పెద్దవి పెద్దవి, అలా ఎక్కడికక్కడ అలా కాస్తూనే ఉంటుందండి ఎప్పుడు కూడా. ఇదొక అక్షయ పాత్రలాగా ఎప్పుడు కూడా అసలు మాకు ఉంటానే ఉంటుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే ఈ చెట్టుని చూసి. ఈ చెట్టు మేము వేయలేదండి, మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళు వేసి ఇచ్చారు. వేసే ఉందండి ఆల్రెడీ. అప్పుడు చాలా చిన్న మొక్క అండి. తర్వాత మేము ఒక 3 years తర్వాత అప్పుడు కాపు మొదలుపెట్టిందండి. మేము వచ్చిన 3 years తర్వాత అప్పుడు కాపు మొదలుపెట్టింది. కానీ కాస్త మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఒక్క రోజున కూడా ఇంకా ఆగలేదండి అది. వర్షాకాలంలోను, ఎండాకాలంలో, చలికాలంలో, ఏ కాలంలో చూసినా సపోటా వస్తూనే ఉంటుందండి మాకైతే. ఇంకా మొన్నే ఫుల్గా కాసేస్తే కోసేసి యూఎస్ వెళ్ళామండి మేము. తిరిగి వచ్చేసరికి మళ్ళీ వచ్చేసినాయి. అవి చూసారా, మనం కోసి ఓపుకుండాలి కానండి, చాలా కాయలు కాస్తుంది. ఇదిగోనండి ఇంకా మేము కొయ్యలేకపోతున్నాం. ఇంకా చెట్టు ఎక్కి కొయ్యాలి కదండి, కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయండి పాపం, ఎక్కువసేపు కొయ్యలేరు. అందుకని చాలా కష్టం అండి. కింద ఏదన్నా పెట్టి కోద్దామంటే కింద పడిపోయిందంటే పగిలిపోతే. చూసారా ఎంత కాయిందో చూడండి, కమలా పండులాగా ఉందండి ఒకటి. అది చాలా పెద్ద సైజు అండి కాయలు అయితే మాత్రం. బాగా పైకి ఉన్నాయన్నీ కూడా పక్షులు కూడా కొట్టేస్తూ ఉంటాయండి. బాగా పైకున్నవి వదిలేస్తామండి పక్షుల కోసం. ఇంకా మీడియంలో మధ్యలో ఉన్నాయి అవి తీసుకుంటాం అన్నమాట. చూసారా ఇక గుత్తు గుత్తుల కింద ఎలాగ ఉన్నాయో, చాలా పెద్దగా ఉంటాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంతమందికి పంచిపెట్టినా తరగవండి అసలు, అన్ని కాయలు కాస్తూ ఉంటాయి అన్నమాట. చుట్టాలకి, ఇరుగు పొరుగు వారందరికీ కూడా పంచుతూ ఉంటాను అన్నమాట నేనైతేనే. చూసారా ఎంత బాగున్నాయో. పైకి తెచ్చేసానండి. ఇగో మొత్తం కాయలు కోసేసాము. ఇంకా చాలా ఉన్నాయండి, తర్వాత కోద్దాము అని కొయ్యలేక మానేస్తాం అన్నమాట మేము. ఇంకా
ఇవండి ఇప్పుడు మనం కడిగేసాం కదండి కాయల్ని, ఒక్కసారి మనం ఎండలోనండి కొంచెం సరిపడి ఎండలోనండి ఒక పావు గంట సేపు అండి బాగా ఆరనివ్వాలండి. బాగాని ఒక ఎండ పులుపు తగిలిన తర్వాత అప్పుడు మనం కాటన్ బాక్స్ ఏదైనా ఉంటుంది కదండి, ఆ బాక్స్లో వేసేసండి పైన పేపర్స్ వేసేసి మనం ఉంచుకోవాలండి. ఉంచుకుంటే కనుక కంపల్సరీ ముగ్గిపోతాయండి. ప్రతి ఒక్క కాయ కూడా ముగ్గిపోతుందండి చూసుకుంటూ ఉంటే కనుక. ఒక ఎండ పులుపు తగిలితే మాత్రం చాలా బాగా ముగ్గుతాయండి. ఇవి చాలా ఈజీ అండి, ముగ్గుతం కూడా చాలా బాగా ముగ్గుతాయి. కానీ టైట్ అయిన కాయే కోసుకోవాలండి, చిన్న చిన్న కాయలు కోయకూడదు. మనం పెద్ద కాయలు కోసినప్పుడు కొన్ని ఒకసారి చిన్న చిన్న కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి, అవి చూసుకోవాలండి. అవి ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి. పెద్ద కాయలన్నీ కూడా బాగా ముగ్గుతాయి అన్నమాట. ఈ మాత్రం ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఎండలో పోసినట్లయితే బాగా తొందరగా ముగ్గుతుందండి. ఓకేనండి, చూశారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మరి సన్విత గార్డెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు అలా చేసినట్లయితే కనుక గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఒకవేళ అలా చేసినట్లయితే మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు కూడా ఉంటుంది. ఓకేనండి, ఉంటానండి, మరి బాయ్ అండి.